నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీరికి పంచాంగం గణకంలో మనం చూసుకున్నట్లయితే ఆదాయం చాలా చక్కగా ఉంది. 14 అంటే 14 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు అని చూపిస్తుంది. ఫైన్, బాగుంది. అలాగే రాజ్యపూజ్య అవమానం తీసుకుంటే కూడా 4, 3 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 3 ఉంది. సో దీని గురించి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఆదాయం ఉంది, కానీ 2వ స్థానంలో కుజుడు వెళ్తున్నాడు ఒక 2 నెలలు 2-3 నెలల పాటు. కాబట్టి ఈ ఆదాయము బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఆదాయాల విషయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా ఘర్షణ ఇస్తుంది. ఇక్కడ అది ప్రధానంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఈ కుటుంబ సభ్యుల్లో ఘర్షణ సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఓకే, ఇది చూసుకోండి. అట్లాగే వీళ్ళకి ఆదాయం విషయంలో గొడవలు రాకుండా ఉండాలి అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము అండ్ స్కందుడిని ఆరాధించడము చేస్తే ఆదాయం విషయంలో ఘర్షణ రాదు. ఆదాయం ఉంది కానీ ఘర్షణ కూడా చూపిస్తుంది. ఇవి ప్రధానంగా తీసుకోవాలి. ఇక రాజ్యపూజ్య అవమానం విషయంలో అవమానం తగ్గాలి అనుకుంటే మాత్రం వీళ్ళు చేయవలసింది ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటే చక్కగా వీళ్ళకి అవమానం అనేటువంటిది రాకుండా ఉంటుంది. వీరికి ఈ రాశి వారికి సార్ జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది? వీరు ఏ ఏ రంగాల్లో వీరికి గ్రోత్ ఉంటుంది? జాబ్ పరమైనటువంటి విషయాలు చేసుకుంటే వీళ్ళకి మిథునం వారికి సర్వసాధారణంగానే శని 8th and 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడండి. సో 10th హౌస్ ఎప్పుడైనా సాటర్న్ ఏం చేస్తాడంటే వర్క్ స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తాడు. అంటే 2 మనుషులు 3 మనుషులు చేసే పని వీళ్ళు చేయాల్సి వస్తుంది. అలాగే సడన్ చేంజెస్, ఎందుకంటే 8th లార్డ్ 9th లార్డ్ అయిన శని దశమంలో వచ్చి కూర్చున్నాడు. సో ఉన్నటువంటి సడన్గా లేదు నేను మారిపోవాలనిపిస్తుంది. అందులో పర్టికులర్గా విశ్వవసునామ సంవత్సరంలో స్టార్టింగ్లో వీళ్ళ కుజుడు రాశిలో ఉంటున్నాడు. సో అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఫాస్ట్గా అగ్రెసివ్గా. సో ఈ విషయంలో కొంత జాగ్రత్త పడాలి ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఈ మార్పులు, తొందరపడి మార్పులు చేయకపోవడం మంచిది వీరికి. బట్ ఎంత లేదన్నా మార్పుని ఇస్తుంది ఇక్కడ గ్రహం అనేటువంటిది, ఎందుకంటే ఈ శని ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో అటువంటిది. అయితే వీళ్ళకి దాని యొక్క ప్రభావం తక్కువగా పడాలి అంటే కనుక ఓం అనాకలిత సాదృశ్య జుబక శ్రీ విరాజితాయ నమః కానీ లేనట్లయితే దశమశని ఉన్నందుకు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. వీరికి ఫైనాన్స్ ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయం కనుక చూసుకుంటే ఎట్లాగో ఆదాయ వ్యయాల్లో ఆదాయం ఎలాగో మనకి 11 ఉంది కాబట్టి 14 ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు కూడా రాశిలోకి వస్తున్నాడు కదా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ని మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా ఈ రాహుకేతువులు అలానే శని గురువులు ఈ 4 ప్లేస్మెంట్స్ మారుతూ ఉంటాయి. అవునమ్మా. మరి వీరికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్ వాటి వల్ల? ఎందుకంటే మీరు అడిగింది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా మేజర్ ప్లానెట్సే చూసుకుంటాం ఇప్పుడు సంవత్సర ఫలితాల్లో. అందులో ప్రధానంగా మనకి ఇప్పుడు మారుతున్నటువంటి శని మారుతున్నాడు, దశమంలోకి వస్తున్నాడు. సో అందుకే నేను మీకు ఇందాక ఈ జాబ్ సడన్ చేంజెస్ ఉంటాయి, ఈ నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాను. దానికి మంత్రం కూడా చెప్పుకున్నాం. ఇక రాహుకేతువులు తీసుకుంటే 4వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ కేతు. ఇతను విశ్వవసునామ సంవత్సరం 6వ నెల నుంచి మారుతాడండి, 6వ నెల ఎండింగ్ నుంచి మారుతాడు ఆల్మోస్ట్. సో ఎప్పుడైతే మారాడో అప్పటి వరకు వీళ్ళకి ఎవరికైతే పిల్లలకి ఇప్పుడు స్కూల్లో చదివే వాళ్ళకి కాలేజీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనటువంటిది మారిన తర్వాత కొంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది జూన్ తర్వాత నుంచి. కన్స్ట్రక్షన్స్ లేదా ల్యాండ్ తీసుకున్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత ఇబ్బందులు పోతాయి. ఇంకోటి వీళ్ళు ఏదైనా ల్యాండ్ కానీ లేదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ వెహికల్ కానీ తీసుకోవడం మిథునం వారు పర్టికులర్గా 6th మంత్ తర్వాత తీసుకోవడమే ప్రిఫరబుల్ ఈ రాహుకేతువుల యొక్క కేతువు యొక్క ప్రభావం వల్ల. ఇక 9th హౌస్లోకి రాహు వెళ్తున్నందుకు ఎప్పుడైనా 9వ స్థానంలో జూన్ నుంచి సంవత్సరంన్నర పాటు ఉంటాడు కాబట్టి ఈ సమయం అంతా కూడా వీరు పర్టికులర్గా పితృదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. సార్ వీరికి మ్యారేజ్ అలానే సంతానానికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండబోతుంది? ఒకటేంటంటే ఇప్పుడు మ్యారేజ్ విషయం కనుక తీసుకుంటే వీళ్ళకి మొదటి మే 15 లోపల ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఫలిస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే వీరికి రాశి అంటే సప్తమాధిపతి లగ్నంలో వచ్చి కూర్చున్నప్పుడు సర్వసాధారణంగానే వీళ్ళకి బాధకుడు గురువు. సో ఎప్పుడైతే గురువు బాధకుడు అయ్యాడో పార్ట్నర్స్ నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి లేదా ఒక పెళ్ళి అనుకుంటే వాళ్ళ నుంచి ప్రెజర్ అనేది వీళ్ళకి కొంత జరుగుతూ ఉంటుంది. అది మాత్రం కొంత చూపిస్తుంది స్టార్టింగ్లో.
బట్ విశ్వవసునామ సంవత్సరం జూన్ తర్వాతే వివాహ సంబంధించినవి ప్రయత్నాలు చేయడం కూడా మంచిది అని చూపిస్తుంది వీరికి. వీరికి అసలు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా తీసుకుంటే అండి ఫస్ట్లో మాత్రం కొంచెం వీళ్ళకి హెల్త్ పరంగా కొంత ఇబ్బందులు వస్తాయి. అంటే స్టార్టింగ్లో కొంచెం ఓవర్ స్ట్రెస్ వల్ల, ఎందుకంటే 6th లార్డ్ లగ్నంలో ఉంటున్నాడుగా, సంవత్సరం లగ్నంలో ఉంటున్నాడు, తర్వాత నీచ పొందుతున్నాడు. బట్ వీళ్ళు ఎప్పుడైతే కందులు దానంగా ఇస్తూ ఉంటారో, కాస్త గోవులకు క్యారెట్స్ తినిపిస్తారో, అనారోగ్య సమస్యలు చాలా మటుకు దూరం అవుతాయి వీరికి. ఈ రాశి వారు సార్ ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏవి చెప్తారు? ఎక్కువగా వీళ్ళు లలిత చేసుకోవాలి, ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు వీళ్ళకి. సో ఎంత లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత మంచిది. తీపి చపాతీలు తినిపించడము. ఇంకోటి వీళ్ళు మెయిన్గా మనం కెరీర్ గురించి మంత్రం చెప్పాము, అదొకటి చేసుకుంటే మెయిన్గా బాగుంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త గోవులు క్యారెట్స్ తినిపించడం, ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది వీరికి. సార్ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏంటంటే మనకి ముందు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో జరిగినంత గొడవలు అయితే జరగవు. ఇది డ్యామ్ షూర్, పాయింట్ నెంబర్ 1. అంటే అప్పుడు చితికి మాటికి మనం ఎక్కడ చూసినా గందరగోళాలే జరిగాయి. చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కూడా అదే. లేదా 2 వ్యక్తులు కొట్టుకోవడం, లేదా 2 దేశాలు కొట్టుకోవడం, లేదా 2 కుటుంబాలు కొట్టుకోవడం. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కుటుంబాలు, దేశాలు, మతాలు, ఇవే జరిగాయి మొత్తం కూడా. విశ్వవసునామ సంవత్సరం అంత బ్యాడ్గా ఉండదు. ఓకే, మరి ఇక్కడ ఏమిటి విశ్వవసునామ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కర్మకారకుడు వెళ్ళి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటంటే, ఇంకా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేవి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ చాలా పెరుగుతాయి. అంటే ఎట్లా పెరుగుతాయి అంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయా కొత్తగా, ఆన్లైన్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అనేటువంటిది మనం కొత్తవి చూడబోతున్నాము. రెండవది, ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని కూడా చూస్తాం మనం. అసలు ఈ ఫ్రాడ్ వింతగా ఉందే అన్నట్టుగా చూస్తారు. మరొకటి ఏంటంటే, కొన్ని దేశాలకి, ఎందుకంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి మార్చ్ సంథింగ్ 2వ తేదీ నుంచేమో మనకి శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. యాక్చువల్గా అది ఏప్రిల్ 13th వరకు ఉంటాడు శుక్రుడు వక్రగతి. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ అంటే ఇంకా విశ్వవసునామ ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాకముందు నుంచే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుక్రుడు వక్రగతి వల్ల, అంటే రాబోయే విషయం చెప్తున్నా, ఊహించని రీతిలో మార్పులు వస్తాయి షేర్ మార్కెట్లో. ఓకే, కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఇస్తుంది, కొన్ని దేశాలకు, అందరికీ కాదు, కొన్నిటికి. అంటే యాక్చువల్గా ఇట్లాంటి మాట మాట్లాడకూడదు, కాకపోతే మనకి ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్గానే చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం తొక్కిసలాటల విషయంలో కూడా నేను చెప్పాను, ఇది ఒకటే కాదు, ఇంకా 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 తొక్కిసలాటలు ఉన్నాయని. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ ట్రైన్ దగ్గర కానీ కుంభమేళాలో కానీ జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని చేంజెస్ వల్ల కొన్ని కల్లోలాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కలహాలు లాంటివి. అట్లాగే పీఠాధిపతులు, గురుస్థానాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని రాహులు మీన రాశిలో కలుస్తున్నాయి. ఓకే, సో అందుకని ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధంగా, అంటే ఏదైనా ఒక పార్టీల్లో కావచ్చు, పెద్ద హోదాలో ఉండేటువంటి ఒక రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు వైదొలిగి ఇంకోళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, అదొకటి జరుగుతుంది. ఖచ్చితంగా మనకి చూడండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలను విభజన జరుగుతుంది చూసారా, అట్లా విభజన కూడా జరుగుతుంది సింహరాశిలో కేతువు వల్ల. ఇప్పుడు సరే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు మన వాళ్ళు విపరీతమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటారా? ఉంటుంది. కాకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వేరే ఇంకొన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా మీద ఎగబడినట్టుగా, అంటే అమెరికాకి వెళ్ళి ఎట్లయితే సెటిల్ అయ్యారు జనాలు, కొత్త దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, అమెరికానే కాకుండా ఇంకొంచెం వేరే వేరే దేశాలకి. ఇంతసేపు అందరికీ ఇప్పటివరకు ఎలా ఉంది మైండ్లో, ఏమనంటే అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అమెరికా ఒకటే ఎక్కువగా వస్తుంది 90% ఆఫ్ పీపుల్కి. ఆస్ట్రేలియా ఉంటుంది, రకరకాల కెన్యా ఉంటుంది, కెనడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ ఎక్కువ 90% ఆఫ్ పీపుల్కి అమెరికా అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇంకా వేరే దేశాలకి
మార్పులు చెందేటువంటివి కూడా చాలా పెరుగుతాయి. బికాస్ ఆఫ్ ఈ జాబ్ సంబంధించిన విషయాల వల్ల మెయిన్గా అమెరికా కంటే కూడా వేరే దేశాలకి ప్రాచుర్యం పెరగడము ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ శని రాహువుల కలయిక వల్ల అమెరికా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతాది అని చూపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.